సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరి కాసేపట్లో శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అటు మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొన్ని కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరి కాసేపట్లో శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అటు మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం అలాగే సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరికొన్ని కొత్త పథకాలు ప్రకటించే అవకాశం కూడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరి కాసేపట్లో శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అటు మండలిలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ బడ్జెట్ సమావేశంలో కొన్ని కీలక అంశాలకు సంబంధించి బిల్ పాస్ చేయబోతున్నారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, కొత్త పథకాలకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏ పథకాలకు సంబంధించి ఎక్కువగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఒకవైపు కొనసాగుతుంది. కేబినెట్కు సంబంధించిన సమావేశంలో 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం ముద్ర వేస్తుంది. దీనికి సంబంధించి అనంతరం 12 గంటలకు సమయంలో అభిజిత్ ముహూర్తంలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ గత 2025-26 బడ్జెట్లో 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ఈసారి మరొక 10% కేటాయింపులు పెంచి 3,30,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో ఈసారి ప్రభుత్వం మరికొన్ని కీలకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈసారి ఇది ఫుల్ పేజ్ బడ్జెట్. వచ్చే 2 బడ్జెట్లు కూడా ఎలక్షన్ అడావుల్లో కొనసాగుతాయి. కాబట్టి ఈసారి బడ్జెట్ విషయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా జాగ్రత్త పడ్డట్టు తెలుస్తుంది. ఇటు అసెంబ్లీలో శాసనసభలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడితే శాసన మండలిలో ఒకవైపు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గత 2 సార్లు 2024-25 బడ్జెట్లను శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈసారి ఆయన ఒకవైపు వెళ్ళే మినిస్టర్గా కొంచెం బిజీగా ఉన్న కారణంగా ఈసారి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు శాసనసభ కమిటీ హాల్లో ఈ ఒకవైపు కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఇందులో బడ్జెట్కు ఆమోద ముద్ర వేసిన అనంతరం దీనికి సంబంధించినటువంటి చర్చించి ఆమోద వేసిన అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈసారి 2026-27 బడ్జెట్ ప్రధానంగా విద్య, వైద్యం, సంక్షేమం, అదేవిధంగా ఇరిగేషన్కి పెద్దపీట వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో గతంలో 6 గ్యారంటీల హామీలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన వాటి కొనసాగింపుతో పాటు విద్యకు, వైద్యకు పెద్దపీట వేసే అవకాశం కనబడుతుంది. సంక్షేమంలో అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అన్నింటినీ కూడా ఒకవైపు ఈసారి కోఆర్డినేట్ చేసుకోవాల్సింది కోరుతున్నారు. మరోవైపు బీసీలకు ప్రతి బడ్జెట్లో దాదాపుగా 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ప్రవేశపెడతామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హామీని అమలు చేయాలని చెప్పేసి బీసీ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి వారికి ఒకవైపు ఫండ్స్ అంతా కూడా సకాలంలో వాటిని వినియోగించాలి. వాటిని ఒకవైపు మురిగిపోకుండా చూసుకోవాలి. వారికి ఖచ్చితంగా వాటిని సమయం మించిపోయినప్పుడు కూడా వాటిని వాడుకునే విధంగా వాటిని ఒకవైపు కంటిన్యూ చేయాలని చెప్పేసి అయితే కోరుతూ ఉన్నారు. మొత్తానికి ఈసారి ఈ బడ్జెట్లో ప్రధానంగా వీటితో పాటు ఒక 5-6 కొత్త స్కీమ్స్కి కూడా ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఒకవైపు ఇటు పారా అథ్లెట్స్ సంబంధించి స్థలాలు కేటాయించడం కావచ్చు, యువత
యువతులకు ఇస్తానటువంటి 2-వీలర్ స్కీమ్స్కి సంబంధించి కూడా ప్రతిపాదనలు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు మరికొన్ని ఇతర సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేసే అవకాశం కనబడుతుంది. ఒకవైపు జీఎస్టీపీలో స్లాబులు కేంద్ర ప్రభుత్వం సవరించినప్పటికీ కూడా రాష్ట్ర స్టేట్ ఓన్ రెవెన్యూ పెంపులు సంబంధించిన విషయంలో ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకున్న కారణంగా ఈసారి ప్రభుత్వ స్టేట్ ఓన్ రెవెన్యూ ఆదాయం 1,96,000 కోట్ల వరకు కూడా వస్తుందని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. రాష్ట్ర జీఎస్డీపీ 18 లక్షల కోట్లకు పోతుంది. మొత్తానికైతే స్టేట్లో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని ఒకవైపు అంచనా వేసుకున్నటువంటి వాస్తవ వ్యయాలను అంచనా వేసుకొని ప్రభుత్వం ఈసారి బడ్జెట్ను రూపకల్పన చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ప్రభుత్వానికి భారంగా మారినటువంటి రుణాలను ఏదైతే ఇప్పటికే వివిధ పథకాల కోసం గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన రుణాలను కూడా రీషెడ్యూల్ చేసుకుంటున్నారు. రుణాల వడ్డీ తగ్గింపు కావచ్చు వాటికి సంబంధించినటువంటి కాల వ్యవధిని మార్పులు చేసుకునే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఢిల్లీ తిరిగి ఒకవైపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడి కొన్ని రుణాలను ఇప్పటికీ 20,000 కోట్ల పైగా రుణాలను రీషెడ్యూల్ చేసుకున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి పదే ప్రస్తావిస్తున్నారు. మొత్తానికైతే ఈసారి ఇటు అన్ని రకాల మేళవింపులతోటి ఈసారి బడ్జెట్ అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా గన్ పార్క్ వద్ద 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి, వాటి అన్నింటినీ కూడా అమలు చేయాలి. 6 గ్యారంటీల్లో ప్రధానంగా మహిళలకు ఇస్తానటువంటి 1 కోటి మంది మహిళలకు నెలకు 2,500 ఏదైతే ఇస్తామన్నారో ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ గన్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికైతే ప్రధానంగా ఈసారి బడ్జెట్లో ఇటు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎలాంటి కేటాయింపులు చేస్తారని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి ఇటు రెవెన్యూ వ్యయం ప్రతి సంవత్సరం పెరుగుతుండడంతో కూడా మూలధన వ్యయం విషయంలో ప్రభుత్వం ఎంతవరకు కేటాయిస్తుంది. ఈసారి ఇటు ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికే 89% పూర్తయింది. దాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తే పూర్తిగా వినియోగంలోకి వస్తుంది. దాంతోపాటు మరోవైపు ఇటు తమిళిహట్టు వద్ద బ్యారేజ్ కట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దానికి నిర్మాణం సంబంధించినటువంటి విషయంలో ఇరిగేషన్లో పెద్ద ఎత్తున కూడా కేటాయింపులు చేసే అవకాశం కనబడుతుంది. ఇటు RRR విషయం కావచ్చు, మరోవైపు మూసీ పునరుజ్జీవ పథకానికి సంబంధించిన కేటాయింపులు కావచ్చు, హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇప్పటికే దీన్ని 3 ముక్కలు చేశారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగిస్తూ ఇటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. కాబట్టి నగర అభివృద్ధి కోసం నిధులు కేటాయించే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా కోర్ అర్బన్ ఏరియాకి సంబంధించిన విషయంలో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ కోసం కూడా నిధులు కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. హైదరాబాద్ మెట్రోను టేక్ ఓవర్ చేస్తున్న కారణంగా హైదరాబాద్ మెట్రో అభివృద్ధి కోసం మరికొంత నిధులు కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఈసారి బడ్జెట్ 3,30,000 కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.